కూటమి ఐక్యత కోసం పవన్ కళ్యాణ్ ఎనలేని కృషి చేశారని ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు అన్నారు. జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని ఒంగోలులోని బాబుజీ కాంప్లెక్స్ నందు నిర్వహించిన పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకల్లో వడా చైర్మన్ షేక్ రియాజ్, జనసేన నాయకులు కంది రవిశంకర్తో కలిసి దామచర్ల జనార్దన్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జనసేన నాయకులు ఏర్పాటు చేసిన కేకును ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు కట్ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నేతృత్వంలో రాష్ట్రం అభివృద్ధి పదంలో ముందుకు నడుస్తుందని అన్నారు. ఎన్నికల సమయంలో ప్రజలకిచ్చిన హామీలను అమలు చేస్తున్నామని తెలిపారు. రాజకీయ రంగంతో పాటు సినీ రంగంలో కూడా పవన్ కళ్యాణ్ ప్రజల మన్నలను పొందుతున్నారంటూ తెలియజేశారు. కూటమి ఐక్యతతో పనిచేసి పార్టీకి మంచి పేరు తీసుకొస్తామని ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు పేర్కొన్నారు. పవన్ కళ్యాణ్ ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ మాజీ చైర్మన్ సింగరాజు రాంబాబు, మున్సిపల్ మాజీ చైర్మన్ ఎక్కల తులసిరావు, కాంప్లెక్స్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. అదే కదిలే బాబు అన్నా అదే చూడ అన్నా బద్రీనాథ్ అయితే ఏంటి కొంచెం దిక్కుంది కానీ చూడప్ప సిద్ధప్ప, నేను సింహం అంటున్నాబ్బా. అది గడ్డం తీసుకోలేదు, నేను తీసుకోలేదు, అంతే తేడా. మిగతాదంతా సేమ్ చూసే. కదిలే బాబా చలాపతి అన్నాడు చూడాడు. భయపడతారు, నేను పడతాను. ఓకే, అందరికీ నమస్కారాలు. ఈరోజు మన ఉప ముఖ్యమంత్రి అదేవిధంగా జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి జన్మదిన సందర్భంగా ఈరోజు టౌన్లో కేక్ కట్ చేసి అందరికి కూడా శుభాకాంక్షలు చెప్పడం జరిగింది. దాంట్లో మన వడా చైర్మన్ రియాజ్ గారు, అదేవిధంగా మన రవి గారు, ఇంకా మన వాళ్ళంతా ఎవరైతే జనసేన వాళ్ళు ఉన్నారో అదేవిధంగా టీడీపీ వాళ్ళు అందరూ కూడా కలిసి ఈరోజు కేక్ కట్ చేసి పవన్ కళ్యాణ్ గారు ఎక్కడున్నా కూడా మన జిల్లా తరఫున ఆయన శుభాకాంక్షలు తెలపడం జరిగింది. అందరి ఉద్దేశం ఒకటే, ఎన్డీఏ కూటమిలో పవన్ కళ్యాణ్ గారు కానీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ, అటు బీజేపీ కానీ అందరూ కూడా కలిసి ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్తున్నారో మనం అందరం కూడా చూసాం. అనేక పథకాలు కూడా ఏదైతే ఈరోజు 14 నెలల్లోనే మనం పెట్టిన సూపర్ 6లో కూడా 4 కంప్లీట్ చేశారు. ఇంకా మిగతా 2 కూడా తొందరలోనే చేయబోతా ఉన్నాం. ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా ఈరోజు రాష్ట్రం అన్ని విధాలు కూడా ప్రజలకి సంక్షేమంలో ముందుకెళ్లే పరిస్థితులకు మనం చూస్తున్నామని చెప్పి కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఇంకా కూడా భగవంతుడి ఆశీస్సులతో ఇంకా ఎన్నో పుట్టినరోజులు చేసుకోవాలి. అదేవిధంగా సినీ రంగంలో కూడా ఇంకా ఒక మంచి పొజిషన్స్కి మంచి సినిమాలు ఇంకా రావాలి. అదేవిధంగా రాజకీయాల్లో కూడా ఎన్నో కోట్ల మందికి ఆయన సర్వీస్ కావాలి. ఆయన చేసే సేవలు ఈరోజు అందరికీ అవసరం అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఆయన ఎప్పుడు కూడా ప్రజల మధ్యలో అదేవిధంగా జనసేన పార్టీని కూడా ముందుకు తీసుకెళ్ళి రాష్ట్రంలో అన్ని విధాలుగా కూడా ఎన్డీఏ కూటమిలో ప్రజలకి మంచి జరిగే దాంట్లో కీలక పాత్ర పోషించి బాగుండాలని చెప్పి ఆ భగవంతుని కూడా కోరుకుంటా ఉన్నాం.
తప్పకుండా ఆయన ఏదైతే సూచనలు ఇస్తాడో ఎన్డీఏ కూటమి తరఫున మేమందరం కూడా దానికి అనుసరించి ఖచ్చితంగా ప్రజల శ్రేయస్సు కోసం, ప్రజలు అభివృద్ధి కోసం మేము అన్నీ కూడా కట్టుబడితో మేము పనిచేసి పార్టీని అదేవిధంగా అధికారాన్ని కూడా ముందుకు తీసుకెళ్లే కార్యక్రమాలు కూడా చేస్తామని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అందుకు ఈరోజు మన రవి గారు కానీ, రియాజ్ గారు కానీ, అదేవిధంగా మన ఇంకెవరెవరు, మన రాంబాబు, రాజేష్, ప్రసాద్, వీళ్ళందరూ కూడా కళ్యాణం అందరూ కూడా చాలామంది కూడా ఈరోజు దీంట్లో పార్టిసిపేట్ చేసాం. మా అందరి తరఫున మరోసారి పవన్ కళ్యాణ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తాం. పవన్ కళ్యాణ్ గారి జన్మదినోత్సవం ఒంగోలు బాపూజీ మార్కెట్ కాంప్లెక్స్ వ్యాపారస్తుల సమక్షంలో జరుపుకోవటం, దానికి ముఖ్య అతిథిగా సోదర సమానులు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ గారు, అలాగే మా జనసేన పార్టీ నాయకులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, బీజేపీ పార్టీ నాయకులు అందరూ కూడా కలిసికట్టుగా ఇక్కడికి వచ్చి జన్మదినోత్సవాన్ని జరుపుకోవటం చాలా ఆనందంగా ఉంది. అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయురాగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి ఈ రాష్ట్ర భవిష్యత్తు దృష్ట్యా నారా చంద్రబాబు నాయుడు గారితో, కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోడీ గారితో కూడా కూటమి ఇలాగే మరో 15 ఏళ్ళు కలిసికట్టుగా ఉండాలని చెప్పి కూటమి ఐక్యత మరోసారి జన్మదినోత్సవానికి చాటుకున్నాం. పవన్ కళ్యాణ్ గారు ఇలాంటి జన్మదినోత్సవాలు మరిన్ని జరుపుకోవాలని చెప్పి, ఆయనకి ఆ భగవంతుడి ఆశీస్సులు ఉండాలని చెప్పి మరొకసారి ఆయన జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం. క్యాష్లెస్ సేవలు మెడియాసిస్, స్టార్, జీహెచ్పీఎల్, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099. ఐ హాస్పిటల్ నంబర్ 9866484770. వెబ్సైట్ www.venkatramanarsinghome.com. ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.